ఏమైందంటే లింగాయత్ బీజేపీకి దూరం అయింది. కారణం మనము యడ్యూరప్పని బీజేపీ పక్కన పెట్టింది. కానీ అదే సమయంలో యడ్యూరప్పని బీజేపీ పక్కన పెట్టినా మళ్ళీ లింగాయతనే ముఖ్యమంత్రిగా చేసింది అక్కడ. తర్వాత లింగాయతులకు ప్రధానమైనటువంటి అవకాశాలు కల్పించింది. యడ్యూరప్పను జాతీయ నాయకుడిగా గుర్తించేటువంటి అవకాశాలను యడ్యూరప్ప కొడుకు కూడా టికెట్ ఇచ్చింది. అంటే ఇవన్నీ చేసిన తర్వాత కూడా లింగాయతులకు ఎందుకు బీజేపీ మీద ఉంటుంది ఒకటి. కాంగ్రెస్ వస్తే లింగాయతులకు కూరేటువంటి అదనపు లాభం ఏంది? ఎందుకని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ వైపు మొక్కేటువంటి అవకాశాలు ఏదైనా కొంత ఉండాలి కదా. కాంగ్రెస్ వస్తే లింగాయతులకు ఇది చేస్తే అనేటువంటి అంశాలు ఏం లేవు. ఎందుకు అయితే కాంగ్రెస్ వస్తే లేకపోతే మన సిద్ధరామయ్య లేదంటే డీకేష్ ముగ్గురు కూడా లింగాయతులకు సంబంధించిన వ్యక్తులు కాదు. అసలు లింగాయత్ నాయకత్వం కాంగ్రెస్ లేదు. అన్న ఈ పాయింట్ ని మనము ఇంత ఎర్లీగా డిస్కషన్ చేయడం కొంచెం ఇబ్బందికరమే. ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఒగ్గిరన్నది తెలుస్తుంది. రాకముందే మనం వాళ్ళ మీద ఎందుకంటే పైకి అట్లా అనొచ్చు. ఇంకోటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైతే అనుకుంటున్నాను నేను. ఒకవేళ కొంతమంది వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళు ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన భారతీయ జనతా పార్టీకి కాదని వాళ్ళు కాంగ్రెస్కి వేయడం అనేది అంత ఈజీ కాదు. మనం ఎర్లీగా డిస్కషన్ చేస్తున్నాం దాని గురించి. అది ఆ పాయింట్ ఒకటి మనం గుర్తించాలి. ఒకవేళ నిజంగానే కనుక వాళ్ళు బీజేపీకి ఎదురు తిరిగి కాంగ్రెస్ కు ఓటేసి వాళ్ళకు కొన్ని సీట్లు పెరిగినాయంటే అప్పుడు ఆలోచించాల్సిన విషయం. ఆ ఆలోచన కూడా ఎవరు చేయాలి? తెలంగాణ చేయాల్సిన అవసరం ఉంది. ఇది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఇక అది కొంచెం మనం కన్నడ నాట ఎలక్షన్స్ మనం పక్కన పెట్టి రేపటి వరకు ఓకబట్టి రేపు వచ్చిన డిస్కషన్స్ బట్టి రేపు వచ్చిన రిజల్ట్స్ బట్టి అప్పుడు తెలంగాణ బీజేపీ మేల్కొనాలే. అక్కడ ఏ లోటుపాట్లు అయితే జరిగినాయో వాటి మీద ఒక సమగ్రమైన విశ్లేషణ చేసి వీళ్ళు మార్చుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది ఇప్పుడు. సో ఒకవేళ నిజంగానే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఎన్నికైపోయి గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ పెరగొద్దు ఇక్కడ తెలంగాణకి. లేదు కొంచెం సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉండి ప్రభుత్వాన్ని ఏర్పరచకపోతే మాత్రం 100% ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ తెలంగాణ. సో ఏది అయినా తెలంగాణకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఇది తెలంగాణలో గవర్నమెంట్ ఏర్పాటు చేయాలంటే ఆషామాషి కాదు. దాని మీద డిపెండ్ అయి ఉన్నది. కన్నడ నాటి ఎలక్షన్స్ మీద డిపెండ్ అయి ఉన్నది. సో మనోళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఏం చేయాలంటే ఒక్క రోజు ఓపిక పట్టాలి. దాదాపు 24 hours ఓపిక పట్టి ఇమ్మీడియట్ యాక్షన్ ఉండాలి. అయితే టాప్ అయిపోయి గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఓవర్ యాక్షన్ వద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. అక్కడ కూడా అణిగిమణిగి ఉండాలి. తక్కువ సీట్లు వచ్చేసి గవర్నమెంట్ ఫామ్ చేయకుండా కూడా కసితో పనిచేయాలి. వాళ్ళు చేసిన లోటుపాట్లు ఏంటన్నది గుర్తించి క్యాడర్ను పెంచేసి ప్రజలకి వెళ్ళిపోయి ప్రజలలో అవగాహన కల్పించాలి. ఎస్పెషల్గా మత ప్రాతిపదికన జరుగుతున్న దౌర్జన్యాలని మనకు తెలంగాణ ప్రజలకు ఇన్ని మనం ఈ నైజాం పాలనలో ఉన్నాం కాబట్టి అక్కడికి మూలాలకు వెళ్ళిపోయి అప్పుడు జరిగిన వాటిని మనం ఎత్తి చూపి మన చేతుల ఈ నయా నైజాం కూడా ఒక్కటైపోయిండు. పార్టీ నయా నైజాం ఒక అయిపోయిండు. ఇక ఈ పాయింట్ మాత్రమే ఎక్కువ పట్టుకు పల్లెలకు తీసుకుపోయి పల్లెల చైతన్యం తీసుకురావాలి. ఎస్పెషల్లీ యూత్ ని టార్గెట్ చేసుకోవాలి. ఎందుకంటే యూత్ కి గతం జరిగిన అరాచకాలు తెలియదు, నైజాం చేసిన అరాచకాలు తెలియదు. మధ్యలో ఆంధ్ర వాళ్ళు వచ్చారు. ఇక ఆంధ్ర వాళ్ళు దొంగలైన చెప్పేసి టీఆర్ఎస్ గుర్తుకుంటుంది, అది బీఆర్ఎస్ గుర్తుకుంటుంది. అది పాత చింతగా పచ్చడి. ఎందుకంటే వాళ్ళని అప్పుడు దొంగలు అన్నారు, ఇప్పుడు వాళ్ళని భుజాన మీద ఎత్తేసుకొని అన్ని కాంట్రాక్ట్లు ఇచ్చేసారు. సో ఇది ఇప్పుడు మేల్కొల్సిన అవసరం.